ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఈవేళ మనం వైకుంఠ ఏకాదశి పర్వదినం గురించి కొంత తెలుసుకుందాం. దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారండి. అంటే ముక్కోటి దేవతలు కూడా వైకుంఠం ముందట నిలుచొని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారండి. ఎందుకంటే ఉత్తర ద్వారం అనగా ఉత్కృష్టమైనటువంటిది. ఉత్తరహ అంటే తరహ అంటే దీనికన్నా ఇంకా ఉత్కృష్టతమమైనటువంటిది. అటువంటి ఉత్తర ద్వారం గుండా వైకుంఠాన్ని చేరి దేవతలందరూ దర్శనం చేసుకుంటారు. మన పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద భూమి మీద సంచరిస్తున్నప్పుడు కూడా ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి స్వామిని సేవిస్తారట. అయితే దీంట్లో వైకుంఠ ఏకాదశి అంటారు కదా అండి. దీన్ని వైకుంఠము అంటే వికుంఠము, విగత కుంఠ. కుంఠము అంటే మనము అనుభవించేటువంటి ఈ లౌకిక ప్రపంచం, దీన్నే మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు కదా. దీని నుంచి విగత అంటే విడబడబడి స్వామి సన్నిధానానికి దగ్గరగా ఉండడం, స్వామికి దగ్గరగా ఉండడం అనేటువంటిది వికుంఠము. ఏకాదశి అండి. ఏకాదశి అంటే మనం ఇంతకు పూర్వమే చెప్పుకున్నాం. ఏకాదశము అంటే 11, 10 జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వీటిని నియంత్రించేటువంటి మనసుతో కలిపినటువంటిది ఏకాదశి. ఆ రోజు మనం ఏం చేస్తామండి? ఏకాదశి రోజు చాలామంది ఫాస్టింగ్ అంటున్నారు, అంటే ఉపవాసం చేస్తాం. ఏం ఉపవాసం అండి? శారీరకమైనటువంటిది ఒకటి, మానసికమైనటువంటిది ఒకటి. శారీరకంగా ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడం కోసము, శక్తి కావడం కోసం అన్నము ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. మనం రోజు జీవనం కొనసాగించాలి కదా. అయితే 15 రోజులకు ఒకసారి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే బాడీలో క్లెన్సింగ్ ప్రాసెస్ అంటారు. బాడీలో మొత్తము మనలో ఉన్నటువంటి మలినాలు కూరుకొని పోయి అన్నీ పూర్తిగా డైజెషన్ అయ్యి బాడీలో మంచి కొత్త ఉత్తేజం వస్తుంది. అది శారీరకమైనటువంటిది. మరి మానసికమైనటువంటిదో ఉపవాసం అంటే సరే ఈ శరీరం కోసము, ఈ శరీరం మంచిగా ఉండడం కోసం చేస్తే ఏకాదశి ఉపవాసం యొక్క ఫలితం పూర్తిగా రాదండి. దాని యొక్క అర్థం అది కాదు. మానసికంగా కూడా ఉపవాసం ఉండాలి. మానసికంగా అంటే అండి, మానసికంగా మనము మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కదండి. ఎంతసేపు మనకు మనస్సుతోని అది తిందామా, అది చూద్దామా, అది విందామా, ఈ నోటితోని ఎవరిని తిడదాము, పక్కన వాడి గురించి మాట్లాడుకోవడం, చాడీలు చెప్పుకోవడం ఎంతసేపు మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నిటిని ఉపవాసం, వీటన్నిటి జోలికి అది పోకుండా, అంతే కదా, అవన్నిటినీ తలుచుకోకుండా కేవలము మనకు కనీసం 15 రోజుల్లోకి వచ్చే ఒక ఏకాదశికైనా, విశేషంగా ఈ ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి నాడైనా ఓ స్వామి, ఓ పరమాత్మ, మేము మీకు చెందిన వారము అని చెప్పి పరమాత్మకు అభిముఖంగా ఉండడము ఉపవాసము. ఉపైతివాస అంటే పరమాత్మకు దగ్గరగా ఉండడం ఉపవాసం. లౌకికమైనటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనము ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందండి? మన చేతులు, కాళ్ళు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిస్తేనే కదా, వీటి మీద మనసు ప్రవర్తిస్తేనే కదా. వాటి మీద మనసు ప్రవర్తించకుండా ఉపైతివాస అంటే పరమాత్మను మనం ఆయన ఎక్కడో హెడ్ ఆఫీస్ ఉంది, మనం ఇక్కడ ఉన్నామన్నట్ట అండి. లేదండి, పరమాత్మ మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఉపైతివాస మన పక్కన అంతటా ఉన్నాడు. అయితే మనము ఈ జ్ఞానేంద్రియాలతోనే ఆయనను తెలుసుకోలేకపోతున్నాము. సో మనకు కనబడేదే కాకుండా మన వెనకాతుల ఉండి చైతన్యాన్ని ఇచ్చి ఇటు ప్రకృతిని మనకు ఆసరాగా పెట్టి నిలబెట్టినటువంటి పరమాత్మను, మన పక్కనే ఉన్నటువంటి ఉపైతివాస మనతోనే వసిస్తున్నటువంటి పరమాత్మ, మనతోని ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి పరమాత్మను అంతటా దర్శించడం కూడా ఈ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం అండి. ఈ రకంగా వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని హాయిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, శక్తి లేని వాళ్ళు గోవిందనామాలను కానీ చదువుకుంటూ శ్రీమన్నారాయణుని కీర్తించుకుంటూ
సరే ఈ ఈ భూమండలంలో ఉన్నంతసేపు నాకు మంచి సుఖానుభవం ఇయ్యి తండ్రి, నేను మంచిగా బ్రతకాలి, నాతోటి నలుగురు మంచిగా బ్రతకాలి, ఈ భూమి మీద మనం జీవించి ఉన్నంతసేపు, తర్వాత కూడా ఉత్తమమైనటువంటి గతులు నాకు లభించాలి అని చెప్పి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకొని మనందరం తరిద్దాం. జయ శ్రీమన్నారాయణ.